క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువు పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు ఆయా సందర్భాలలో మనలను ఆదరిస్తున్నాయి. అపవాది అయిన వాడు మనలను నిరంతరం శోధించటానికి, ఇబ్బందులకు గురి చేయటానికి, ఆపదలలో పడవేయడానికి, మనలను బాధించటానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అపవాదికి ఆ అనుమతినిచ్చినది దేవుడే అయినా, ఆ బాధలను, ఆ శోధనలను మనము అనుభవిస్తున్నప్పుడు మనలోని భక్తిని మరింతగా మెరుగుపరచటానికి దేవుడు తన కృపను కూడా మనకు తోడుగా ఉంచుతున్నాడు. మనలను ఆయన కాపాడుతున్నాడు. అయితే ఈ విషయం మీద చాలామందికి అవగాహన లేక, కాస్త ఇబ్బందులు, కాస్త బాధలు కలిగేసరికి దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు అని అనుకుంటూ ఉంటారు. లేదండి, దేవుడు నిరంతరం కూడా ఆయన కనుదృష్టిని మన మీద ఉంచుతున్నాడు. ఆయన తన కనుదృష్టి మన మీద నిరంతరం ఉంచుతున్నాడు. ఆయన పట్ల మనము చూపవలసినటువంటి విధేయతను, భయభక్తులను మరింతగా మెరుగుపరుచుకోవాలనేటువంటి ఉద్దేశ్యం ఆయనలో ఉంది. మరి మనలో ఉందా? మనము దేవుని పట్ల అంతకంతకు అభివృద్ధి నొందినటువంటి భక్తిలో ఉండగలుగుతున్నామా? లేదా ఒకప్పటి భక్తితో పోల్చినప్పుడు ఇప్పుడు నాలో ఉన్న భక్తి చాలా సన్నగిల్లిపోయింది, తక్కువైపోయింది అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకోవాలి. అనేకమైనటువంటి ఇబ్బందుల ద్వారా, ఇరుకైన మార్గముల ద్వారా మనము ప్రయాణము చేయాల్సి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి దేవుని మార్గములో మన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సవాళ్ళు మనకు ఎదురవుతూనే ఉంటాయి. వీటన్నింటినీ కూడా ధైర్యముగా మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే తన బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? సింహపు పిల్లల వలె. అంటే ధైర్యం, నిలువెత్తు ధైర్యం నా పిల్లలలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. శోధనను అనుమతించేది ఆయనే, పరీక్షను అనుమతించేది ఆయనే. కానీ ఆ పరీక్షకు నిలబడేలా కృపను దయచేస్తున్నది కూడా ఆయనే. మనకు బలాన్ని ఇస్తున్నది కూడా ఆయనే. మనకు వెన్నంటే ఉండి ధైర్యాన్ని నూరుపోస్తున్నది కూడా ఆయనే, పరమతండ్రి అయిన దేవుడు. కనుక ఈ విషయంలో మనం ఒక చక్కని అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఏ శోధన నన్ను దేవుని నుండి వేరు చేయకూడదో, ఏ కష్టము నన్ను ప్రభువైన యేసుక్రీస్తు కృప నుండి నన్ను వేరు చేయకూడదు అని ఒక నిబ్బరమైనటువంటి బుద్ధిని మనం కలిగి ఉండాలి. పైగా అంతకంతకు భక్తిని పెంపొందించుకుంటూ వెళ్ళాలి. నేను శోధనలకు గురవుతున్నానంటే, నేను ఇబ్బందులలో పడిపోతున్నానంటే, నాకు కష్టములు ఎదురవుతున్నాయంటే దీనికి కారణం ఏంటి? నేను దేవుని యొక్క మార్గంలో ఉన్నానన్నమాట. కనుక అపవాది అయిన వాడు సహించలేక శోధనలను కలిగించటానికి, ఇబ్బందులను పెట్టడానికి, కష్టములకు గురి చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక నేను దేవుని మార్గంలోనే ఉన్నాను. దేవుని మార్గములో ఉన్న నేను మరింతగా భక్తిని పెంపొందించుకోవాలి, మరింతగా నీతి మార్గములో ఉన్నతముగా నేను కొనసాగాలి అనేటువంటి ఆలోచన మనలో ఉండాలి. అంతే తప్ప ఒక కష్టం ఎదురైనప్పుడు, ఒక శోధన మనకు కలిగినప్పుడు కృంగిపోకూడదు. సహజంగా అయితే కృంగిపోతారు, కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? మీరు కృంగిపోవటానికి వీలు లేదు. మీ ప్రాణంతో చెప్పండి, కృంగిపోవద్దు అని చెప్పండి. మీ ఆలోచనను సరిచేసుకోండి. ఇదిగో దేవుని వాక్యం ఏమని సెలవిస్తోందో తెలుసా? మీరు కృంగిపోవటానికి వీలు లేదు. ఎందుకంటే మీ తండ్రి తన కనుదృష్టిని మీ మీద ఉంచాడు. మిమ్మును గూర్చి ఆయన నిరంతరము ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకెందుకు భయం? ఇంకెందుకు ఆందోళన?
మీ తండ్రి మిమ్మల్ని పట్టించుకోవటం లేదనుకోండి, పరలోకమందున్న కన్న తండ్రి అనే దేవుడు మనలను పట్టించుకోవటం లేదనుకోండి, విడిచిపెట్టేశాడు అనుకోండి, దూరంగా పెట్టేశాడు అనుకోండి, అప్పుడు మీరు బాధపడాలి. అదేంటి, నా తండ్రి నన్ను చూడటం లేదా, నా తండ్రి నన్ను గమనించటం లేదా, నా తండ్రి నన్ను దూరం పెట్టేశాడా అని అప్పుడు మీరు బాధపడాలి. కానీ మీరు కష్టంలో ఉన్నా, మీరు వేదనలో ఉన్నా, మీ తండ్రి మిమ్మునే జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. మీలోని భక్తి అంతకంతకు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఏ కష్టంలో మీరున్నా కానీ, ఏ శోధనలో మీరున్నా కానీ భక్తిని మాత్రం విడిచిపెట్టకూడదు. పరిశుద్ధ గ్రంథం అంతా మనం చూచినప్పుడు ఆ సారాంశం అంతటిలో మనకు అగపడేటువంటి విషయాలేంటో తెలుసా? నీతిమంతులైన వారు తమ యొక్క కష్టాలలో, ఇబ్బందులలో, శోధనలలో ఎప్పుడూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునిలో మరింతగా అభివృద్ధి నొందారు. వారు పరీక్షింపబడినప్పుడు మరింతగా సువర్ణముగా మారిపోయారు. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక లేఖన భాగాన్ని మనం చూద్దాం. కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలలో ఈ విషయాన్ని మనం కనుగొనగలం. 42వ కీర్తన 11వ వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథంలో 42వ కీర్తన 11వ వాక్యం. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు. ఒక భక్తుడు ఆపదలో ఉన్నప్పుడు, ఒక నీతిమంతుడు కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పుడు అతడు తన ప్రాణముతో చెప్పుకోవలసినటువంటి సంగతులు ఇవే. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు. నేను దేవుని మార్గంలో నడుచుకుంటున్నాను, అయినప్పటికీ ఈ కష్టం ఏంటి, ఈ ఇబ్బంది ఏంటి, ఈ శోధన ఏంటి అని ఆలోచించుకుంటున్నప్పుడు ఇదిగో ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఏమైనా తొందరపాటు ఉందా? ఏమైనా ఆందోళన ఉందా? ఇదిగో ఈ సమస్య, ఇదిగో ఈ శోధన, ఇదిగో ఈ కీడు నాకు వాటిల్లింది, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమను నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆందోళన చెందుతున్నారా? వద్దు. పరలోకమందున్న కన్న తండ్రి అనే దేవుడు మిమ్మునే దృష్టిస్తున్నాడు. కనుక మీరు కృంగిపోవద్దు, ఆందోళన చెందవద్దు, తొందరపడవద్దు. ఎందుకంటే లేఖన భాగం ఏమని సెలవిస్తోందో తెలుసా? చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ యుంచుము. దేవుడు వేచి చూస్తున్నాడు. వెంటనే నీకు సహాయాన్ని ఇవ్వకుండా నీవు నిలదొక్కుకోవాలని, భక్తిలో ఇంకా ఎదగాలని, నీవు ఇంకా దేవుణ్ణి స్తుతించాలని, ఇంకా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని దేవుడు వేచి చూస్తున్నాడే తప్ప నీకు వెంటనే సహాయాన్ని ఇవ్వలేక కాదు, నిన్ను ఆపద నుండి గట్టెక్కించలేక కాదు. దేవుడు వేచి చూస్తున్నాడు. నీలో భక్తి ఆయనకు కనిపించాలి, ఆ భక్తి పరిపూర్ణ దశలోనికి వెళ్ళాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నాకు తప్పకుండా సహాయం చేస్తాడు, ఆయన నాకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. కృంగిపోవద్దు, తొందరపడవద్దు, ఆందోళన చెందవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. మిమ్మల్ని రక్షించేది ఇంకెవరు చెప్పండి? దేవుడు కాక. దేవుడు కాక మిమ్మల్ని రక్షించేది ఎవరు చెప్పండి? మీ స్వంత బలం చేత మీరు రక్షింపబడగలరా? లేక అపవాది మిమ్మల్ని రక్షిస్తాడా? శోధనలకు గురి చేసేవాడే అపవాది కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు, మీరు బాధపడితే చూచి ఆనందించేవాడే అపవాది కదా. వాడు మిమ్మల్ని ఆదుకునే ఆలోచనే లేదు. వాడు మిమ్మను ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవనెత్తడు. అలాగని మీ స్వంత బలము చేత మీరు గట్టెక్కగలరా అంటే లేదు. అలా అయితే ఎప్పుడో గట్టెక్కుదాం కదా. ఈ శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా మన స్వంత బలము చేత మనము నెక్కగలిగేవి కాదు. దేవుని సహాయం మనకు తప్పనిసరిగా అవసరం. ఆయనే మనలను కాపాడువాడు, ఆయనే మనలను రక్షించువాడు, ఆయనే మన దేవుడు. దేవుడన్న పదానికి అర్థం అదే కదండి. ఆయన మనలను ఆదుకునేవాడు, రక్షించేవాడు, ఓదార్చేవాడు. కనుక ఏదైనా ఒక కష్టం కలిగినప్పుడు, ఏదైనా ఒక శోధన కలిగినప్పుడు మీరు మీలో కృంగిపోకుండా, ఆందోళనకు గురవ్వకుండా, తొందరపాటుతో ఉండకుండా
దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండండి. ఆయనే మన రక్షణకర్త, ఆయనే మన దేవుడు. ఆ తరువాతి వాక్య భాగాన్ని కూడా చూడండి. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆయనను స్తుతించటం నేను మానను. ఆయనను కీర్తించటం నేను మానను. ఆయన సేవ చేయటం నేను మానను. ఆయన కొరకు బ్రతకడం నేను మానను. ఒక కష్టం వచ్చి ఆయన నుండి నన్ను వేరు చేసేయాలా? ఒక శోధన వచ్చి నీతి మార్గము నుండి నన్ను తప్పించాలా? లేదు, అటువంటి అవకాశాన్ని నేను ఇవ్వను అంటున్నాడు భక్తుడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నాడు. ఇంకను ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, నేను కృంగిపోయేలా చేస్తున్నా, నేను ఆందోళన పడేలా చేస్తున్నా, తొందరపాటుతో నేను నలిగిపోయేలా ఈ కష్టాలు, ఇబ్బందులు నన్ను ఇబ్బంది పెడుతున్నా, నేను ఇంకను దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించుచున్నాను అంటున్నాడు భక్తుడు. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక ఆలోచన మనలో బలంగా ఉండాలి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే నిమిత్తము ఈ భక్తి మార్గంలో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఒకదాని తర్వాత మరొకటి పలకరిస్తూనే ఉంటాయి. వాటికి మనము కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. కృంగిపోకూడదు, తొందరపడకూడదు, ఆందోళన చెందకూడదు. దేవుని పట్ల నిరీక్షణ ఉంచాలి. ఆయనే మనలను రక్షిస్తాడు. ఇంకను ఆయనను స్తుతించాలి. ఇంకను ఆయన సేవను జరిగించాలి. ఇంకను ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకాలి. మన చుట్టూ ఉన్నటువంటి లోకమే ఆశ్చర్యపోయేటట్టుగా, ఇదేంటి ఇన్ని కష్టాలలో కూడా, ఇన్ని ఇబ్బందులలో కూడా ఆ ముఖం మీద చిరునవ్వేంటి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకడం ఏంటి అని లోకమే ఆశ్చర్యపోయేటువంటి రీతిలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. దేవుని మార్గమును మనము అనుసరిస్తున్నప్పుడు, దేవునిని ఆధారము చేసుకొని భక్తి మార్గంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, క్రీస్తు సారూప్యతలో మనము జీవిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉంటాడు. మనం కష్టంలో ఉన్న దేవుడు మనతోనే ఉంటాడు. మనం ఇబ్బందిలో ఉన్న దేవుడు మనతోనే ఉంటాడు. మనం శోధనలో ఉన్న దేవుడు మనతోనే ఉంటాడు. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి? దేవుడు మనతో ఉండే గొప్ప భాగ్యం. కనుక ఈ విషయాలన్నిటి మీద చక్కని అవగాహన కలిగిన వారై, ఏ కష్టమునకు కూడా మీరు బెదిరిపోకుండా, ఇదిగో ఈ లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆదరణ పొందుతూ దేవుని యొక్క మార్గములో ముందుకు కొనసాగేవారుగా ఉండాలని హృదయపూర్వకముగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ మాటలు మమ్మను ఆదరించుచున్నాయి. నిత్య జీవము కొరకు మేము మీరు చూపినటువంటి క్రీస్తు మార్గములో నడుచుకుంటున్నప్పుడు ఎన్నో కష్టములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు మాకు ఎదురవుతూనే ఉంటాయి. నాయన, భక్తి విషయంలో ఏమాత్రము మేము రాజీ పడకుండా, మీ చిత్తమును నెరవేర్చుటలో ఏమాత్రము మేము నీరసించిపోకుండా, అంతకంతకు అభివృద్ధి పొందినటువంటి ఉన్నతమైనటువంటి భక్తిలో మేము విరాజిల్లగలుగుటకు మమ్మను దీవించండి తండ్రి. నాయన, మీ కనుదృష్టిని ఎల్లప్పుడూ మా మీద ఉంచుతున్నందుకు మిమ్మల్ని స్తుతించుచున్నాము, ఘనపరచుచున్నాము తండ్రి. నాయన, మా జీవితకాలమంతయు ఉన్నతముగా మీ కొరకు బ్రతికేటువంటి గొప్ప అవకాశాన్ని మేము పొందగలుగుటకు, మీ చిత్తమును నెరవేర్చుటలోనే ఈ తనువును చాలించగలుగుటకు సహాయమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న
బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.